ఎవరికైనా మన ఇంటి పక్కల కానీ మన వీధుల కానీ మనకు కానీ మన చుట్టాలు కానీ మన బంధువులు కానీ ఎవరికైనా మన ఫ్రెండ్స్లు కానీ పాము కరిచిందంటే నమస్తే, అస్సలాము అలైకుం ఎవ్రీవన్. వెల్కమ్ టు అక్బర్ అజీజ్ నెక్యాజర్ యూట్యూబ్ ఛానల్లోకి మీ స్వాగతం. ఫ్రెండ్స్, మాది కర్నూలు జిల్లా గొనియాల మండలం. అయితే గొనియాల మండలంలో ఒక రైతన్న పొలంలో అన్న ఇండియన్ స్పెట్టికల్ వెనమస్ కోఆపరేషన్ ఎక్కువ ఉందని అన్న చూసి మనకు ఫోన్ చేయడం జరిగింది. అన్న నీ పేరు ఏం పేరన్నా? వాళ్ళన్న. ఓకే ఫ్రెండ్స్, నేను రెస్క్యూ చేస్తా రానా. పాము పెట్టుకొని ఎప్పుడైతే ఫ్రెండ్ అన్నది ఎక్కడ పోతా దగ్గర ఇంకా దగ్గర లేదు, ఇంకా కవర్ కాదు. ఇంకా నాకు తలకనప్పేది. హలో, అదే నిల్లి పెడతావా? కట్ చేయ, అక్కడ దుమ్ముడు వాళ్ళు. అదే ఎండలు ముగ్గేసిన మళ్ళీ మావే మళ్ళీ ఇక్కడ గుంట పాసి పెట్టాడు. వాళ్ళ టెలిఫోన్ అక్కడ ఇట్లా కనపడాల పాము. నువ్వు ఫోన్ అక్కడ పోనా ఇక్కడికి రా, నువ్వు అదికిరా మంచిగా కనపడాలన్నా. బాగా కనపడుతుంది నేను ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారో తెలుసా, ఫ్లూట్ సినిమాలలో ఫ్లూట్ ఉప్పుతారు కదా, పాము డ్యాన్స్ చేస్తుంది అక్కడిక్కడ తిరుగుతుంది అంటున్నారు కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఒక వల్ల చూపిస్తున్నా. అది కూడా మీ పెద్దనైనా మీ మామనా ఎవరిది అట్లా అట్లా ఎడుతుకురా నువ్వు కూడా అట్లా పాములు పులుగొట్టు ఉప్పితే దీనికి అసలు చెవులు ఉండవు అన్న. మెయిన్ ఇంపార్టెంట్ చెవులు ఉండవు ఈ పాముకి. ఆ పాముకి అయినా చెవులు ఉండవు. మరి సప్పుడే పడుతుంది కదా దీని బాడీకి స్పర్శ అంతే. ఇప్పుడు పులుగొట్టు ఉప్పితే పాము బయటకు వస్తుంది, డ్యాన్స్ చేస్తుంది, నాట్యం చేస్తుంది అంటారు కదా, అదంతా అబద్ధమే. ఎవరు నమ్మకూడదు.
ఇంకోటి ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఇండియన్ స్పెక్టికల్ వెనమస్ కోబ్రా. దీన్ని తెలుగులో నాగుపాము అంటారు, హిందీలో నాగ్ అంటారు, సైంటిఫిక్ నేమ్ నాజా అంటారు. ఫ్రెండ్స్, ఇలాంటి పాములు కరిస్తే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి. ఇంకోటి ఏమిటంటే రైతన్న చూసుకునేది మేలు అనమాట, చాలా మేలు. పొరపాటున రాత్రిపూట ఈ రైతన్న తొక్కింటే ఆయన పరిస్థితి ఏమి. అందుకే నేను ఏమంటానంటే రైతన్నలకి ఫస్ట్ ఒక కెట్ట పెట్టుకునేలా. మన దగ్గర రాత్రిపూట పొలానికి ఇళ్ళగా వస్తుంటారు కదా మీరు అన్నా, ఇక్కడ దుక్కురండి అబ్బా. మీరు మిమ్మల్ని చూనికే నన్ను టైం రోజు అవుతుంది. మీరు రాత్రిపూట పొలానికి ఇల్లు కట్టనీకి వస్తుంటారు కదా, అవునా? ఏం చేయాలా, మన సెల్ టార్చేజ్ ఓపెన్ చేసి నడుచుకుంటూ రావాలన్నమాట. అప్పుడు ఒక కెట్ట ఉండాలా. కెట్ట ఎందుకు ఉండాలంటే పాము కొట్టనీకి సంపనీకి కాదు, భూమికి ఇట్లా శబ్దం చేయాలి. ఇట్లా భూమికి శబ్దం చేయడం వల్ల పాము దీని బాడీకి వైబ్రేషన్ తగులుతుంది అనమాట. అబ్బాయి ఏందో వస్తుంది అని పాము అర్థం చేసుకుంటది. ఎక్కడైనా పొర్లిపోతుంది పాము. అప్పుడు ఏం చేస్తుంది అంటే పక్కకి తొలిగిపోతుంది అనమాట. అప్పుడు మనకి ప్రమాదం తప్పుతుంది. లేదు ఇంకా మన ఇది పాము కరిసినానికి ఒకవేళ ఎవరికన్నా అటపంచ కిందకి ఇడుచుకొని రాళ్ళు. చాలా మంది రైతులు అటపంచ కట్టుకొని నీళ్ళకి వస్తుంటారు కట్టినగా పొలానికి. అటపంచ కిందకి ఇడుచుకున్నారు చూడు. చాలా మంది ఏం చేస్తారంటే అటపంచ పైకి కట్టుకొని వస్తుంటారు అనమాట. అట్లా రాకూడదు, పంచ కిందకి ఇడుచుకునే రావాలా. ఎందుకంటే రాత్రిపూట వచ్చేటప్పుడు పంచ కిందకి ఇడుచుకునే రావాలా. అది ఒకవేళ పాము కాటు పండనుకో ఒకవేళగా పంచ సాగం పడుతుంది, కొంచెం బాడీకి సాగం పడుతుంది. కాబట్టి విషం తక్కువ ఎక్కే అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి తీపి బయట అవుతుంది అనమాట, మంచి బతికిపోతాడు. ఇంకోటి చాలా మంది ఏమంటున్నారంటే పాము సక్క కొడితే చచ్చిపోడు, మంచి అడ్డం కొడితే చచ్చిపోతాడు అంటారు. అది కూడా అబద్ధమే. సక్క కొట్టినా అడ్డం కొట్టినా రెండు చుక్కలే మన బాడీలోకి దిగుతాయి. ఈ పాము వచ్చేసి ఇలా మనకి ఇట్లా పట్టిందనుకోండి, అట్లా వచ్చి కాటేసినకి అట్లా పడుతుంది కదా, ఇట్లా మన బాడీకి ఇట్లా పట్టిందనుకో, 2 నిమిషాలు 3 నిమిషాలు కానీ పట్టిందనుకో అయిపో బతకడు, ఇంకా కష్టమే అనమాట. కొట్టిపోతే ఏముండదు అంతే. ఇంకోటి ఎవరికైనా మన ఇంటి పక్కల కానీ మన వీధులకు కానీ మనకు కానీ మన చుట్టాలు కానీ మన బంధువులకు కానీ ఎవరికైనా మన ఫ్రెండ్స్లు కానీ పాము కరిచిందంటే వాళ్ళకి చెప్పాలా, నాటు వేద్దాం మంత్రాలు తాయెత్తులను పోవద్దండి. మన గవర్నమెంట్ హాస్పిటల్లో 24 గంటలు యాంటీ వెనమ్ అని ఉంటుంది. అది ట్రీట్మెంట్ చేయించుకుంటే మనం ప్రాణాలతో తిరిగి వస్తాము. లేదు నాటు వేద్దాం మంత్రాలను పోతే ఆ నాటు వేదుడు టయానికి ఉంటాడో ఉండడు కాదంటావా. ఆయనకే ఏమో జరిగిండొచ్చు, ఆయన పైలం పిల్లలకు లేకపోతే ఎవరికొకరికి ఏమైనా వాళ్ళ చుట్టాల్లో ఎవరికొకరు జరిగితే ఆయనే పోతాడు అనమాట. ఎక్కడ పోతాడు, హాస్పిటల్కే పోయింటాడు సున్నీకే. అట్లా ఇప్పుడు ఈ పాము ఇంకోటి ఏంటంటే పాము పగ పడుతుంది అంటారు చాలామంది. పాము పగ పట్టదు. ఎలా పట్టదు అంటే ఇప్పుడు చూడు దీని మైండ్ చూడదా అన్నా, దీనికే నిఘ పెడితే దీని మైండ్ దీని మీదే ఉంటుంది. ఇక్కడ నిఘ ఉండదు దానికి, ఇంకా అదే దాని మీదే నిఘ ఉంటుంది. అంటే వేరుశనగ విత్తనం అంత మైండ్ అనమాట దీనిది. ఎక్కడ అటాక్ అవుతుందంటే అక్కడే తిరిగి చూస్తుంది అనమాట ఇది. అందుకనేది పాములు పగబట్టవు. దయచేసి పాములు కొట్టకండి, చంపకండి. మాలాంటి స్నేక్ క్యాచర్లు ఫోన్ చేయండి, మేము వస్తాము. రిస్క్ చేసి ఎక్కడైనా సురక్షితమైన అడవి ప్రాంతంలో వదిలిపెట్టడం జరుగుతుందన్నమాట. పాములు పగబట్టవు అన్న, కానీ పాములు పగబట్టవని పాములు కుట్టి చంపుతుంటారు. అలా చేయకూడదు, కొట్టద్దండి. ఇవి కూడా మన తీరు బతికే హక్కు ఉంది భూమి మీద. పాములను కొట్టకూడదు, చంపకూడదు. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో వస్తే మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి బెల్ ఐకాన్ నొక్కండి. జై హింద్, జై భారత్ అన్న. ఇప్పుడు చూసుకుంది మేలా చూడను అడ్డం వెళ్ళదు కదా. అట్లా మంచిగా ఇది అప్ప గ్రాంపాయ కట్టుకోసం చూడబ్బా. అట్లా ఇవన్న చూసినాడు అనమాట. నాకు ఏమింత మంచి పండుకునే దీన్ని చూపి సైడ్ దీన్ని చూపి ఏమట్లా చూస్తుంది మార్కొని చూస్తుంది. వద్దు ఏమనొద్దులే కానీ ఏమీ లేదు. ఏ టైలాని ఇప్పుడు అది ఎట్లా ఉపయోగపడుతుందిగా.
నా మామప్ప మా వల్ల పడేమో దాని మీద కూసుకుంటే మరి అన్ని చెల్లెలకు వస్తాయి. మీరు అందరూ చూడన్న, ప్రతి ఒక్క రైతుకు చెప్తున్నా నేను, మీరు రాత్రి పూట వస్తే మాత్రం ఖచ్చితంగా పంచ కిందకి ఇడుచుకొని, వీళ్ళు ఇప్పుడు పంచట్ ఇడుచుకున్నారు కింద, అట్లా ఇడుచుకొనే మీరు రాత్రి పూట పొలానికి వచ్చేటప్పుడు నీళ్ళు కట్టడానికి వస్తే ఒక టార్చ్ లైట్, ఒక కెట్ట, ఇలాంటి కెట్ట పెట్టుకున్నారు ఆల్రెడీ. వచ్చేటప్పుడు పొరపాటు పాము కనపడనుకో, మనం ఏం చేయలేము. అప్పుడు తొక్కితే పాము కరుస్తుంది. అందుకే మనం ఇట్లా భూమి పెట్టి శబ్దం చేయడం వల్ల ఇది డుప్పు డుప్పు అంటుంది భూమి, దానికి పడుతుంటుంది అనమాట. అంటే దాని బాడీకి స్పర్శ అనమాట. అట్లా అర్థం చేసుకొని పాము పక్క పోతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని బంధించడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, దీన్ని బంధిస్తా. ఏమో ఇంత పెద్ద డబ్బా తెచ్చేవి అదిలే మైసూర్ డబ్బాతో దమ్ము లేదా లేదా డబ్బా దమ్ము లేదు కదా. ఏం కాలేనా? ఏమే డబ్బాతో దమ్ము లేదు. గట్టిగుండాలా ఇప్పుడు లేదు, టైం లేదు. ప్లేస్ బాగుందా? ఊపిరి ఆడుతుందా? నన్ను ఇప్పుడు తప్పన నాకు అన్నా మా బండి దప్పన ఉంటుంది తెప్పని ఇంకా పిల్లగాని పంపి. నువ్వు ఉండు ఆ పిల్లగాని పంపి దప్పన ఉంటుంది చుట్టాలి. ఏంటి లేదు ఫ్రెండ్స్, మా బండిలా బండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్ జై భారత్. దీన్ని అడవిలో వదిలిపెట్టడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మా పని మీకు నచ్చినట్టయితే మా వీడియో లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి బెల్ ఐకాన్ నొక్కండి. జై హింద్ జై భారత్. కట్టినా ఫోను ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ రైతన్న పొలంలో ఇండియన్ స్పెటికల్ వెనమస్ కోబ్రా స్నేక్ ని రిస్క్ చేయడం జరిగింది. ఇక్కడ సురక్షితమైన అడవి ప్రాంతంలో వదిలిపెడుతున్నాను ఇండియన్ స్పెటికల్ కోబ్రా నాగపం. ఓకే ఫ్రెండ్స్, దీన్ని రిలీజ్ చేస్తా. జై హింద్ జై భారత్.